ఈ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చూద్దాం. అంటే మనం టైప్ చేసే మ్యాటర్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సపోజ్ దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. మరి ఈ పారాగ్రాఫ్ చూడండి, అలైన్మెంట్ కరెక్ట్గా లేదు. అండ్ కింద చూడండి, దీన్ని ఏమంటారు, బుల్లెటింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు, లేదంటే నంబరింగ్ ఇట్లా ఉంది. ఇక్కడ చూడండి, కింద వచ్చేసరికి మనకి నంబరింగ్ అనేది కనిపిస్తుంది. ఇట్లా రకరకాల ఏరియాస్ ఉన్నాయి. వీటిని మనకి నచ్చినట్లుగా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది పారాగ్రాఫ్ సెట్టింగ్స్లో మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పారాగ్రాఫ్ మీరు టైప్ చేశారు. సపోజ్ ఈ పారాగ్రాఫే అనుకుందాం. ఇది చూడండి, అలైన్మెంట్ అంటారు. ఫస్ట్ అలైన్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ 4 రకాల అలైన్మెంట్స్ మీకు ఉంటాయి. అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అండ్ అలైన్ రైట్, అండ్ జస్టిఫై అలైన్మెంట్. సో ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. మీరు చూడొచ్చు, లెఫ్ట్ అలైన్మెంట్ హైలైట్లో ఉంది. అలా కాకుండా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మీరు సెంటర్ పెట్టారు అనుకోండి. చూడండి, ఇట్లా సెంటరింగ్కి వచ్చింది. అంటే ఇటు సైడు సపోజ్ ఫస్ట్ లైను ఇటు సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఇటు సైడ్ కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఎక్కడికి, మార్జిన్కి. మీరు చూసుకోవచ్చు, ఈ మార్జిన్ ఏదైతే ఉందో దానికి. మరి ఇవి జనరల్గా మనకి లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది అనుకుందాం. రైట్ అలైన్మెంట్ కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే రైట్ సైడ్. సార్ చెప్పండి. అది పైన స్కేల్ లా ఉంది కదా సార్, వర్టికల్ హారిజాంటల్, అది నాకు షో అవ్వట్లేదు సార్. అది స్కేల్ మీకు షో కావాలన్నా ఏదైనా లేకపోతే, సపోజ్ ఈ పార్ట్స్ ఏదైనా లేకపోతే, లైక్ మీరు సపోజ్ వ్యూలోకి వెళ్ళండి. ఇప్పుడే వ్యూ అంటే ఇక్కడ రోలర్ పోయిందా, రోలర్ ఇప్పుడు లేదు చూడండి నాకు కూడా. ఇప్పుడు మళ్ళీ రోలర్ అనేది మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది. ఇది వ్యూలో ఉంటాయి అన్నమాట అలాంటి సెట్టింగ్స్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు మనం రైట్ అలైన్మెంట్లో ఉన్నాం. ఇది కూడా ఎక్కువ వాడాం. అయితే లెఫ్ట్ అలైన్మెంట్ మన అవసరాన్ని బట్టి అనమాట. మనకి డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటామో, మన లుక్ ఎలా అయితే బాగుంటుంది, మన ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి ఇక్కడ డాక్యుమెంట్లో అనే దాన్ని బట్టి ఎక్కువ. జస్టిఫై అలైన్మెంట్. జస్టిఫై అంటే ఇక్కడ చూడండి, ఎక్కువ తక్కువ ఉంది. ప్రతి లైన్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఇట్లా ఉంది. అలా కాకుండా జస్టిఫై క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి. అంటే ఈ వర్డ్స్ మధ్యలో గ్యాప్ అక్కడక్కడ పెంచుకొని ఈ విధంగా జస్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదన్నమాట. ఇదంతా కూడా మీరు దేనికి చేయాలనుకున్నారో దాన్ని మనం హైలైట్ చేసుకొని, ఐదర్ మౌస్ ద్వారా కావచ్చు, కీబోర్డ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పున్నాం. ఫస్ట్ నుంచి ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఆరో కీస్ యూజ్ చేయొచ్చు అని చెప్పున్నాం. సో మరి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో జనరల్గా ఇక్కడ లైన్ స్పేస్ అనేది ఉంటుంది. ఈ లైన్ స్పేస్ దగ్గరకు వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఇది సింగిల్ లైన్ స్పేసింగ్. అండ్ మీకు జనరల్గా లెటరు అట్లాంటివి ఇచ్చే జనరల్ మ్యాటర్ అయితే సింగిల్ లైన్ స్పేసింగ్తో వెళ్ళిపోయింది డాక్యుమెంట్ ప్రిపేర్ చేసడం. లేదంటే ఎవరికైనా లెటర్ పెడుతున్నారు, అట్లాంటి అఫిషియల్ ఇట్లా ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, లైన్కి మధ్యలో గ్యాప్ ఉందా? సో అది మనం పెట్టే గ్యాప్ కాదు అది. ఇక్కడ చూడండి, లైన్కి మధ్యలో గ్యాప్ లేదు. మరి ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఈ మ్యాటర్ని. ఇక్కడ బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇక్కడ సింగిల్ స్పేసింగే ఉంది, బట్ బుల్లెటింగ్లో ఉంది అది. ఓకే, నాకు ఇంకా స్పేస్ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇప్పుడు చూడండి 1.5 పెట్టుకున్నాను. అంటే
ఇంకా ఎక్కువ గ్యాప్ అనేది వచ్చిందంట. అంటే 1.5 ఇంచి గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సరే, వద్దు నార్మల్గానే ఉంచేద్దాం అనుకుంటే మళ్ళీ ఇట్లా మనం పెట్టేయచ్చు. మరి ఇక్కడ పైన ఉండేదానికి కూడా మనం ఇంచెస్ ఎట్లా సింగిల్ లైనా డబుల్ లైనా ఇట్లా చూసుకోండి. మీకు ఏదైతే సరిపోతుందో జస్ట్ అట్లా మూవ్ అవుతూ ఉంటే మీకు హైలైట్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఎక్కడి వరకు కావాలో జనరల్గా మనకి 1.5 సరిపోతుంది. మరి కొన్నిసార్లు ఒకే పేజ్లో కొంత తక్కువ మ్యాటరే కావాలి అనుకున్నప్పుడు మీకు మనం అడ్జస్ట్మెంట్ ఎట్లా కావాల్సి ఉంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. లైన్ స్పేసింగ్ అనేది మీరు మాన్యువల్గా టైప్ చేసేటప్పుడు ఎట్లా ఇచ్చుకుంటారు? సపోజ్ నాకు ఇట్లా వద్దండి, నేనే మాన్యువల్గా ఇచ్చుకుంటాను అనుకుంటే టైప్ చేసేటప్పుడు సింగిల్ లైన్ కాకుండా ఇట్లా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఏమైంది? గ్యాప్ వచ్చింది. బట్ అన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు. సో మనకి మ్యాటర్ మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో ఉండాలి అంటే ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా కూడా లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అని ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పారాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ వచ్చింది, అక్కడ మనం లైన్ స్పేసింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సింగిల్ లైన్ స్పేసింగ్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ సింగిల్ లైన్ అట్ అనేది కూడా మనం ఈ పాయింట్లు కూడా పెంచుకోవచ్చు. కింద మీరు మ్యాటర్ చూడొచ్చు ఎలా ఉందో. ఓకే, ఎప్పుడు కూడా ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేయబాకండి. ఎందుకంటే ప్రతిసారి మీరు డాక్యుమెంట్లో చేస్తున్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసినా అదే డిఫాల్ట్గా అదే వచ్చింది మీకు. అది ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మనకు అదే ప్రతిసారి అదే కావాలనుకున్నప్పుడే సెట్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ట్యాబ్స్ అనేటివి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. లైన్ స్పేస్కి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకే, నాకు వద్దు, క్యాన్సిల్ చేసేస్తాను. ఓకే అంటే ఇది సెట్ అయిపోయింది, క్యాన్సిల్ అంటే ఉండింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే లైక్ ఇక్కడ చూడొచ్చు, ఇవి బుల్లెటింగ్లో ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చేయగానే బుల్లెట్స్ హైలైట్ అయినాయి. చూడండి, బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ ఎట్లా కావాలి అనేది కూడా మీకు ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఎక్కువ రావాలంటే ఈ డౌన్ యారోకి క్లిక్ చేస్తే మీకు ఎలాంటి బుల్లెట్స్ కావాలి అనేది మీకు ఇట్లా తెలుస్తుంది. కొన్నిసార్లు ఎలా పెట్టుకుంటాం, కొన్నిసార్లు టిక్ పాయింట్స్ పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ దీనికి కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా మోర్ ఆప్షన్స్ కావాలంటే ఇట్లా లెవెల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా కొత్త బుల్లెట్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్గా ఉన్నటివి ఇట్లా మీరు చూసుకోండి, ఏ టైప్ బుల్లెట్స్ కావాలి, ప్లస్ వాటి సైజ్ ఎంత కావాలనేది కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. బుల్లెట్ సైజు ఇవన్నీ కూడా డిఫైన్ బుల్లెట్లో వస్తుంది. బుల్లెట్స్ వద్దు అనుకుంటే ఏం చేస్తారు మీరు? మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే బుల్లెట్స్ పోయాయి. చూడండి, పాయింట్స్ లేవు. ఇప్పుడు పాయింట్గా రాలేదు, నార్మల్ మ్యాటర్గా వచ్చింది. యాక్చువల్గా ఇవి పాయింట్స్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, సింగిల్ లైన్ స్పేసింగే వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ లైన్ స్పేసింగ్ నేను పెంచుకుంటాను ఇట్లా. సో ఇలా ఉంటుందన్నమాట. బుల్లెట్స్ కాదండి, నాకు నెంబరింగే కావాలి ఇక్కడ అనుకుంటే 1 2 3 ఇట్లా నెంబర్స్, అంటే నార్మల్ నెంబర్లు కావచ్చు, ఇట్లా బ్రేసెస్ ఉండే నెంబర్లు కావచ్చు, లేదంటే రోమన్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ క్యాప్స్, ఇట్లా ఏవి కావాల్సి ఉంటే అవి మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, జనరల్గా మీకు ఈ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక పేజీలో నెంబర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ. లేదంటే ఈ నెంబరింగ్ని మనం నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ చేయాలా, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి వేరేది స్టార్ట్ కావాలనేది కూడా మనకి
ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా సెట్టింగ్స్లో మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మల్టీ లెవెల్ లిస్ట్ అనేది కూడా ఉంది. మల్టీ లెవెల్కి ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు? కరెంట్ లిస్టు అనేది ఇట్లా ఉంది. మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఒకదాని కింద 0.1 కింద మళ్ళీ 0.12 ఇట్లా ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ హెడ్డింగు, దాని కింద సబ్ హెడ్డింగ్స్, మళ్ళీ హెడ్డింగు, మళ్ళీ సబ్ హెడ్డింగ్స్, అలా ఉన్నప్పుడు మల్టీ లెవెల్ లిస్ట్ని కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ నాకు మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇది దీనికి హెడ్డింగ్ ఇన్ దిస్ ట్యుటోరియల్ యూ విల్ లెర్న్ టు అని ఉంది. సో దీని కిందనే ఇక్కడే స్టార్ట్ అయిపోయాయి ఈ నెంబర్స్. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? అన్నిటికీ కూడా ఇండెంటేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే పెరుగుతుంది. ఇప్పుడు చూడండి పెరుగుతుందా? అట్లానే డిక్రీజ్ ఇండెంట్ ఎంత లెవెల్ దానికి పెంచుకోవాలి అంటే ఈ మార్జిన్ నుంచి మీకు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మీరు ఇండెంటేషన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటుంది. సో ఇది ఎక్కడైనా సరే మీకు నార్మల్ మ్యాటర్లో కూడా పారాగ్రాఫ్ నుంచి ఇండెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైను నాకు ఇలా ఉండాలి అనుకుందాం. ఫస్ట్ లైనే నా పారాగ్రాఫ్ మొత్తం ఒకే లెవెల్లో వచ్చింది. ఓకే, ఇలా కాదు, మళ్ళీ లెఫ్ట్ ఫస్ట్ లైన్ వరకే ట్యాబ్ అనేది కొట్టుకోవచ్చు. ఇట్లా జనరల్గా పారాగ్రాఫ్ ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టి మనం ట్యాబ్ కొట్టామంటే కీబోర్డ్లో ఎంతవరకు మళ్ళీ చూడండి మొత్తం ఇది మూవ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇండెంటేషన్ మీరు ట్యాబ్ ద్వారా కాకుండా ఇట్లా కూడా డిక్రీజు ఇంక్రీజు ఇండెంటేషన్ పెట్టుకోవచ్చు. ఇండెంట్ ఇంక్రీజ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ స్పేస్ లెఫ్ట్ సైడ్ ఇస్తున్నారు అని అర్థం. అంటే సపోజ్ స్పిన్నింగ్ చేసేదానికి కావచ్చు, లేదంటే సంథింగ్ సబ్ లెవెల్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు కావచ్చు ఈ ఇండెంటేషన్ని వాడతాము. లైక్ దిస్. ఇప్పుడు దీని కింద మ్యాటరు నాకు ఇంక్రీజ్ ఇండెంట్ ఈ లెవెల్లో రావాలి. మరి ఈ లెవెల్లో వస్తే మనకి ఈ లైన్ ఎక్స్ట్రా అవుతుంది. సపోజ్ 6th లైన్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. మళ్ళీ నాకు అలా అవసరం లేదు, అన్నీ కూడా సింగిల్ లైన్లో ఉండాలి. మళ్ళీ ఇలా పెట్టుకోవాలంటే కుదురుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇది సరిపోలేదు, ఓకే ఇంక్రీజ్ కావాల్సింటే పెట్టుకోవచ్చు. ఓకే, అలా అడ్జస్ట్మెంట్ మీకు నచ్చిన విధంగా ఇండెంటేషన్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ ఈ పక్కనే మీకు ఇందులో చూడండి సార్ట్ అనేది ఉంది. మరి అసెండింగా డిసెండింగా అనేది ఇప్పుడు ఉల్టా అయింది. కింద నుంచి పైకి వెళ్ళాయి, పైనుంచి కిందకు వచ్చాయి. అంటే 6th లైన్ కింద ఉండింది. లైన్ నెంబరింగ్ అట్లనే ఉంది. ఇప్పుడు నేను బై టెక్స్ట్ అంటే డిసెండింగ్ పెట్టాను, మళ్ళీ అసెండింగ్ పెడతాను. అసెండింగ్ ఆర్డర్కి మళ్ళీ రావడం జరిగింది. ఇట్లా సార్టింగ్ లెవెల్స్ మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ పారాగ్రాఫ్స్ ఏంటిది, హెడ్డింగ్సా, పారాగ్రాఫ్లా, ఇక్కడేంటి టెక్స్ట్, ఇది నార్మల్ మ్యాటరా లేకపోతే నెంబర్సా, సపోజ్ నెంబర్సా, డేట్సా, ఇవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ నంబర్స్ అని తీసుకున్నాను నేను. ఏమొచ్చింది? ఏమీ చేంజ్ కాల. ఇక్కడ ఎందుకు? ఇక్కడ నంబర్ తీసుకొని అసెండింగ్ ఆర్డర్ అని పెడతాను, మార్పు రాల. ఎందుకంటే ఇవి బుల్లెట్లో తీసుకున్న నెంబర్స్, ఒరిజినల్ నెంబర్స్ కాదు. ఒరిజినల్ నెంబర్స్ మీరు టైప్ చేసుకోండి. ఈ చివరికి వచ్చి కొత్తగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్లు ఉన్నాయి అనుకుందాం.
ఇది సపోజ్ 1 2 3 4 ఇలా ఉన్నాయి. ఇది ప్యూర్ నెంబర్స్ ఇవి, లేదంటే కొన్ని డేట్స్ ఉన్నాయి. వాటిని అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సార్ట్లోకి వెళ్ళండి. ఇదేంటిది? నంబర్ అసెండింగ్ ఆర్డర్లో ఉంది, నేను డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి 4 3 2 1 ఇలా ఉల్టా రావడం జరిగింది మనకి. ఇట్లా మనం సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏది మ్యాటర్ కావాలన్నా, నెంబర్లు కావాలన్నా, డేట్స్ కావాలన్నా వన్స్ టైప్ చేసేసిన తర్వాత కూడా మనం ఇట్లా చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే, తర్వాత మనకి ఈ పక్కనే ఇది చూడండి, పారాగ్రాఫ్ మార్క్స్ అని ఉంది. ఈ పారాగ్రాఫ్ మార్క్స్ ఎక్కడ పారాగ్రాఫ్, ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుంటుంది, ఇది ఒక పారాగ్రాఫ్, ఇట్లా పారాగ్రాఫ్ మార్క్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, వద్దు అనుకుంటే ఈ పారాగ్రాఫ్ మార్క్స్ అక్కర్లేదండి అనుకుంటే మళ్ళీ జస్ట్ డీసెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ షేడింగ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఈ షేడింగ్ దేనికంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పారాగ్రాఫ్కి మొత్తం మామూలుగా చూడండి బ్యాక్గ్రౌండ్లో షేడింగ్ వస్తుంది. ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు మనం? ఇప్పుడు నో కలర్ అని ఇచ్చేస్తాను. దీన్నే మనం ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇక్కడ కూడా టెక్స్ట్ హైలైట్ కలర్ అనేది కూడా ఉంది, ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి చూడొచ్చు, ఇక్కడ నో కలర్ అన్నా కానీ పోవటం లేదు. ఇది వేరే, అది వేరే. ఓకే, మనం షేడింగ్ ఆఫ్ కోర్స్ నేను దీన్ని మొత్తం మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. చేసేసి నో కలర్ అనేద్దాం. షేడింగ్ ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. లైక్ మోర్ కలర్స్లో కూడా మీరు కలర్స్ తీసుకొని ఇట్లా మీకు నచ్చిన కలర్ని మిక్స్ చేసుకొని కూడా ప్యాటర్న్స్, స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి, మళ్ళీ కస్టమ్ కలర్స్ ఉంటాయి. కస్టమ్ కలర్ అంటే ఇట్లా మీరు మౌస్ని డ్రాగ్ చేసుకుంటే ఆర్జీబీ అంటాం, రెడ్ గ్రీన్ బ్లూ, ఈ 3 కలర్లు మిక్స్ అయితేనే కొత్త కలర్ వస్తుంది. రెడ్ 0 నుంచి 255 ఉంటుంది, గ్రీన్ కూడా 0 నుంచి 255 ఉంటుంది, బ్లూ ఎంత ఉంది? అన్నీ 0 పెట్టామనుకోండి ఏమొస్తుంది? వైట్ కలర్ వస్తుంది. అన్నీ 255 పెట్టామనుకోండి బ్లాక్ కలర్ వస్తుంది. మీరు గమనించవచ్చు, ఇది కంప్యూటర్లో ఎక్కడైనా సరే ఆర్జీబీ కలర్స్ అనేవి ఉంటాయి. మీరు కలర్ మిక్సింగ్ ఆర్జీబీ అంటే ఇట్లా ఉంటుంది. మీరు చూడొచ్చు కింద నెంబర్స్ ఎలా మిక్స్ అవుతున్నాయి. దాన్ని బట్టి న్యూ కలర్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మీకు ఏ కలర్ కావాలన్నా సరే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొక ఆప్షను, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, బార్డర్స్. యాడ్ ఆర్ రిమూవ్ బార్డర్స్ ఫ్రమ్ యువర్ సెలెక్షన్. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దానికి ముందర మీరు ఎప్పుడైనా ఆప్షన్ చూసుకునేటప్పుడు ఏముంది అనేది వాడు టిప్ ఇస్తాడు కిందనే. మీకు ఒకవేళ మర్చిపోయినా సరే అక్కడ తీసుకోండి. ఇప్పుడు బార్డర్ ఏమీ లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు, నో బార్డర్ అట్ ఆల్. ఇప్పుడు మీరు చూసినట్లయితే టాప్ బార్డర్ అని ఇస్తాను, ఏమొచ్చింది? ఆ పారాగ్రాఫ్ పైన బార్డర్ వచ్చింది. అట్లా కాకుండా లెఫ్ట్ బార్డర్, పారాగ్రాఫ్కి లెఫ్ట్ సైడ్ బార్డర్ అనేది రావడం జరిగింది. రైట్ బార్డర్, ఇప్పుడు చూడండి నో బార్డర్, ఇప్పుడు బార్డర్ ఏమీ లేదు. ఆల్ బార్డర్స్ అని ఇస్తాను. ఆల్ బార్డర్ అని ఇచ్చినప్పుడు జనరల్గా మనం అనుకునే దాని ప్రకారం అన్నిటికీ ఒక్కొక్క లైన్కి బార్డర్ రావాలి అని. బట్ ఇక్కడ అది అవుట్ లైన్ బార్డర్, అవుట్ సైడ్ బార్డర్, ఇన్సైడ్ బార్డర్, ఇట్లా అది ఎస్టిమేట్ చేసుకునే దాని ప్రకారం ఆ విధంగా ఇస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నో బార్డర్ అనేద్దాం. ఇక్కడికి వద్దాం, ఈ పాయింట్ల దగ్గరికి వద్దాం. ఇక్కడ మ్యాటర్ వేరే ఉంది. ఓకే, ఇది నార్మల్ పారాగ్రాఫ్ కాదు, ఈ బుల్లెటెడ్ లిస్టు. ఇప్పుడు దీనికి టాప్ అంటాం. ఓకే, లెఫ్ట్ అట్లానే వస్తుంది. ఆల్ బార్డర్ అంటాను. ఇక్కడ చూడండి, ప్రతి లైన్కి కూడా బార్డర్ రావడం జరిగింది. ఎందుకు మీరు కాల్చుంటే గమనించవచ్చు. ఇక్కడ ఈ మార్కులు తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఒక్కొక్క పారాగ్రాఫ్ లాగా అనుకుంటుంది. కాబట్టి దానికి బార్డర్ ఆ విధంగా పెట్టడం జరిగింది. అలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఏమీ వద్దనుకుంటే బార్డర్స్ ఇట్లా చేసేయచ్చు. ఇంకా కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మీ అవసరమైన మ్యాక్సిమం ఇవి సరిపోతాయి. ఓకే, నేను నో బార్డర్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ ఉండే ఆప్షన్స్ సరిపోలేదు. ఏంటి, అక్కడ ఉండే ఆప్షన్స్ మీకు సరిపోలేదు ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటి వాటికంటే ఎక్కువ మీకు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రతిదానికి కూడా మోర్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్, ఇక్కడ క్లిప్ బోర్డ్ సెట్టింగ్స్, ఇట్లా క్రాస్లో మీకు ఆప్షన్ అనేది ఇచ్చుంటాడు. సో దీన్ని తీసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే జస్ట్ మీరు ముందరగానే మ్యాటర్ సెలెక్ట్ చేసుకోండి, దేనికి కావాలో. ఇక్కడ చూడొచ్చు మీరు ఇండెంట్స్ అండ్ స్పేసింగ్, అలైన్మెంట్స్ ఉన్నాయా, అవుట్లైన్ లెవెల్స్ ఉన్నాయా. అంటే అవుట్లైన్ లెవెల్స్ అంటే అది ఏ లెవెల్. లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటానండి. దీన్ని తీసుకొని నేను అవుట్లైన్ లెవెల్ బాడీ టెక్స్ట్ అని ఇచ్చేస్తాను. బాడీ టెక్స్ట్ అంటే ఏంటి, అది హెడ్డింగ్ అని కాదు. దాని లెవెల్లో హెడ్డింగ్ పోయింది. యాక్చువల్గా ఇక్కడ కనిపించేది హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది, కానీ హెడ్డింగ్ అనేది పోయింది. ఎందుకు, బాడీ టెక్స్ట్ లాగా అనుకుంటుంది. సో ఇట్లా మీరు ఏ లెవెల్ ఆఫ్ దీన్ని వాడుతున్నారు, లెవెల్ 1, లెవెల్ 2 అంటే టాప్ లెవెల్, దాని కింద ఇట్లా వస్తాయి అన్నమాట. ఏ లెవెల్లో టెక్స్ట్ ఉంది అనేది మీరు తీసుకోవచ్చు. నేను లెవెల్ 1 అని పెట్టేస్తాను నార్మల్గా. ఇండెంటేషన్, లెఫ్ట్ ఇండెంట్ ఎన్ని సెంటీమీటర్లు కావాలి, రైట్ ఇండెంట్ ఎన్ని సెంటీమీటర్లు కావాలి. ఇట్లా మీరు ఇండెంటేషన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏవైతే సెట్ చేస్తున్నామో వాటికి మోర్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్పేసింగ్ కూడా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని ఉంది. ఓకే, ఇవి జనరల్గా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నటివి. ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్ మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి.